అందరికీ నమస్కారం. మన జీవితంలో కొన్నిసార్లు మనం ఎంత ప్రయత్నించినా పనులు ఎందుకు ముందుకు సాగట్లేదు అనిపిస్తోందా? అడుగడుగునా ఆటంకాలు, అంతులేని ఆలస్యాలు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీని వెనుక ఒక శక్తివంతమైన గ్రహ ప్రభావం ఉండొచ్చు. కాని భయపడాల్సిన పనిలేదు. దీనికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక పరిష్కారం కూడా ఉంది. ఈరోజు మనం శని కర్మఫలాల నుండి మనల్ని కాపాడే వెంకటేశ్వర స్వామి ఆరాధన వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం. పదండి, ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. అవును, ఈ ప్రశ్న మనలో చాలామందికి అనుభవమే. ఏ పని మొదలుపెట్టినా సగంలో ఆగిపోవటం, ప్రతి అడుగులో ఏదో ఒక అడ్డంకి రావటం. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురవుతూ ఉంటే దీని వెనుక ఉన్న కారణాన్ని, దానికి పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఈ అడ్డంకులకు కారణం శనిదేవుడు అనగానే చాలామంది భయపడిపోతారు. కాని అసలు విషయమేంటంటే ఆయన మనకు శత్రువు కాదు, ఆయనొక న్యాయమూర్తిలాంటివాడు. మనం గతంలో చేసిన మంచి చెడు కర్మల లెక్క ప్రకారం వాటి ఫలాలను మనకు అందిస్తాడు, అంతే. ఆయన ఇచ్చేది శిక్ష కాదు, కేవలం మన కర్మల ప్రతిఫలం. అది ఒక గుణపాఠం, శాపం కాదు. అందుకే ఇక్కడ మనం శని ప్రభావాన్ని చూసే కోణాన్ని మార్చుకోవాలి. ఆయన ఉద్దేశం మనని బాధపెట్టడం అస్సలు కాదు. మనకు క్రమశిక్షణ, సహనం లాంటి చాలా ముఖ్యమైన జీవిత పాఠాలు నేర్పించడమే ఆయన పని. ఆ కష్టాల ద్వారా మనల్ని ఇంకా బలంగా, ఇంకా పరిణితి చెందినవాళ్లుగా తీర్చిదిద్దడమే ఆయన లక్ష్యం. మరి కర్మఫలాల తీవ్రత నుంచి మనల్ని కాపాడేదెవరు? ఆ మార్గమేంటి? ఇక్కడే మనం అసలు పరిష్కారం దగ్గరకొస్తున్నాం. ఆ పరిష్కారమే మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి మనకు అందించే ఒక దైవిక రక్షణ కవచం. పురాణాల ప్రకారం శనిదేవుడే స్వయంగా వెంకటేశ్వరస్వామికి మాటిచ్చాడు. ఎవరైతే శనివారం రోజున శ్రీనివాసుడిని భక్తితో మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వాళ్లని తన ప్రభావంతో ఎక్కువగా ఇబ్బంది పెట్టనని, వాళ్ల కర్మఫలాల నుండి ఉపశమనం కలిగిస్తానని శనిదేవుడు వాగ్దానం చేశాడట. అందుకే శనివారం చేసే వెంకటేశ్వర ఆరాధనే దీనికి తిరుగులేని పరిష్కారం. సరే, మరి ఆ రక్షణ కవచాన్ని మనం ఎలా పొందాలి? ఇదిగో చాలా సులభమైన మార్గాలున్నాయి. శనివారం ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో వెంకటేశ్వర సుప్రభాతం వినడం లేదా పఠించడం వల్ల మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అలాగే రోజంతా గోవిందా గోవిందా అని నామస్మరణ చేయడం వల్ల శని దోషాల తీవ్రత బాగా తగ్గుతుంది. ఇవి చాలా సింపుల్ కాని అత్యంత శక్తివంతమైన పద్ధతులు. కేవలం నామస్మరణే కాదు, మన నెగటివ్ క్రమ ప్రభావాన్ని తగ్గించడానికి ఒక శక్తివంతమైన ప్రాక్టికల్ పరిహారం కూడా ఉంది. అదే పవిత్ర దీపారాధన. ఇప్పుడు దాని గురించి వివరంగా చూద్దాం. ఈ దీపం వెలిగించే పద్ధతి చాలా సులభం. దీనికి కావలసినవి కూడా మనకు దొరికేవే. ఒక చిన్న నల్లటి గుడ్డ తీసుకుని అందులో కొన్ని నల్ల నువ్వులు వేసి ఒక చిన్న మూటలా కట్టాలి. ఆ తర్వాత ఆ మూటను నువ్వుల నూనెలో బాగా ముంచి ఒక మట్టి ప్రమిదలో పెట్టి దీపం వెలిగించాలి. నువ్వుల నూనె శనిదేవుడికి చాలా ఇష్టమైనవి. అందుకే ఈ దీపానికి అంతటి శక్తి ఉంటుంది. అసలు ఈ దీపం వెలిగించడం వెనుకున్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యతే ఇదే. ఆ దీపం నుంచి వచ్చే వెలుగు, ఆ జ్వాల మన చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని, మనకు తెలియకుండా మనల్ని అంటిపెట్టుకుని ఉన్న చెడు కర్మలను కాల్చేస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇది ఒక భౌతిక చర్య ద్వారా మనం చేసే ఒక ఆధ్యాత్మిక శుద్ధి అన్నమాట. వెంకటేశ్వర స్వామితో పాటు శని ప్రభావం నుంచి మనల్ని కాపాడే ఇంకో పెద్ద అండదండ ఎవరంటే అది హనుమంతుడే. ఇప్పుడు ఆ హనుమాన్ కవచం గురించి కూడా తెలుసుకుందాం. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. శనిదేవుడు ఒకసారి తన ప్రభావాన్ని హనుమంతుడిమీద చూపించాలని ప్రయత్నిస్తే ఆయన శక్తి ముందు నిలవలేకపోయాడు. అప్పుడు శనిదేవుడు ఆంజనేయ భక్తులను తాను ఎప్పటికీ ఇబ్బంది పెట్టనని మాట ఇచ్చాడట. అందుకే ఆంజనేయ ఉపాసన శని బాధల నుంచి మనకు విముక్తి కలిగిస్తుంది. మరి హనుమంతుడి అనుగ్రహం ఎలా పొందాలి? చాలా సులభం. శనివారాల్లో ముఖ్యంగా సాయంత్రం పూట హనుమాన్ చాలీసా చదవడం చాలా మంచిది. అలాగే మనం ఇందాక చెప్పుకున్న నువ్వుల నూనె దీపాన్ని వీలైతే నవగ్రహాల దగ్గర లేదా హనుమాన్ ఆలయంలో వెలిగిస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. చూడండి, కేవలం పూజలు, దీపాలు మాత్రమే కాదు, శనివారం రోజున మనం ఎలా ప్రవర్తిస్తాం, మనం ఏం చేస్తాం అనేది కూడా శనిదేవుడి ప్రభావాన్ని నిర్ణయిస్తుంది. ఇప్పుడు మనం పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సూత్రం, జాగ్రత్తగా గమనించండి. శనివారం నాడు కొన్ని వస్తువులను కొనకూడదని శాస్త్రం చెప్తోంది. అవేంటంటే ఇనుము, నూనె లేదా నలుపు రంగు వస్తువులు. ఎందుకంటే వాటిని కొనడమంటే మనం శని ప్రభావాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాని ఇక్కడే ఒక అద్భుతముంది. అవే వస్తువులను మనం పేదలకు,
లేదా అవసరమైన వాళ్లకి దానం చేస్తే శనిదేవుడు ఎంతో సంతోషించి మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. శనిదేవుడు న్యాయానికి, కష్టానికి ప్రతీక. అందుకే శనివారం నాడు ఎవరినీ మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం లాంటివి అస్సలు చేయకూడదు. అన్నింటికన్నా ముఖ్యంగా కష్టపడి పనిచేసేవాళ్లని, కార్మికులను ఎప్పుడూ గౌరవించాలి. వాళ్లను అవమానిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. గుర్తుంచుకోండి, ఆయన ఎల్లప్పుడూ నిజాయితీగా కష్టపడేవారివైపే ఉంటాడు. సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి ఏమర్థమవుతోంది? శనివారమంటే భయంతో గడపాల్సిన రోజు కానే కాదు. అది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి, క్రమశిక్షణతో, భక్తితో మన కర్మలను శుద్ధి చేసుకోవడానికి దొరికిన ఒక గొప్ప అవకాశం. మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడమే ఇక్కడ మొదటి మెట్టు. కాబట్టి మన జీవితంలో క్రమశిక్షణను పాటిస్తూ, భక్తితో ఆ నువ్వుల నూనె దీపాన్ని వెలిగిస్తూ, అన్నింటికన్నా ముఖ్యంగా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. అప్పుడు చూడండి, ఎంతటి కష్టాల నుండైనా బయటపడే మార్గం తప్పకుండా కనిపిస్తుంది. ఈ విశ్లేషణ మనందరిలో ఒక కొత్త ఆధ్యాత్మిక ఆలోచనను నింపిందనే ఆశిస్తున్నాను. మనందరి భక్తిని, మన సంకల్పాన్ని చాటుకుంటూ ఇప్పుడు వ్యాఖ్యాల విభాగంలో ఓం నమో వెంకటేశాయ అని రాద్దాం. ఆ శ్రీనివాసుడి కృప మన అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విశ్లేషణను ముగిస్తున్నాను.